ప్రకాశం జిల్లా రాజకీయాలు అనగానే గుర్తొచ్చేది కరణం బలరామకృష్ణమూర్తి. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను వంటి చేత్తో నడిపించిన ఆయన జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరణం తిరుగులేని విజయాలు సాధించడంతో పాటు అద్దంకి అంటే కరణం, కరణం అంటే అద్దంకి అనేలా పేరు సంపాదించారు. అసలు రెండు నియోజకవర్గాలతో పాటు జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ సీనియర్ నాయకుడి రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? కరణం బలరాం ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో ఒకరు. జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నేతల్లో కరణం బాలరామకృష్ణమూర్తి ముందు వరుసలో ఉంటారు. జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. కాకలు తీరిన రాజకీయ నాయకుడిగా, చంద్రబాబు సమకాలికుడిగా కరణం బాలరాంకు పేరుంది. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కరణం బాలరామకృష్ణమూర్తి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన ఆయన జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించారు. (1977లో ఇందిరాగాంధీ మీద ఒంగోలులో జరిగిన దాడిలో ఆమెను రక్షించినందుకు మీడియాలో బాలరామకృష్ణ ప్రచారంలోకి వచ్చారు. ఈ క్రమంలో 1978లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా ఆయనను అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరణం బలరాం జిల్లాలో ఓ మాస్ లీడర్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అనంతరం 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత 1986, 2004, 2019లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించడం ఆయన బలమైన నాయకుడునని నిరూపించుకున్నారు. అయితే 5 ఏళ్ల కిందట వరకు కరణం అంటే టీడీపీ సీనియర్ నేత అనే పేరు వినిపించేది. చంద్రబాబు కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లా టీడీపీని ఒంటి చేత్తో నడిపించిన సమర్థుడు. టీడీపీ జిల్లా నాయకుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అండగా నిలవడంతో పాటు ఎన్టీఆర్ హయాంలో 1992లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సైకిల్ ను పరుగులు పెట్టించారు. జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేశారు. ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నడిపించి 1994 ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని విధంగా 10 స్థానాలను అందించడంతో పాటు 2 ఇండిపెండెంట్లను టీడీపీలో రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాను టీడీపీ కంచుకోటగా మార్చారు. ఇలా రాజకీయాల్లో తిరుగులేని విజయాలు సాధించడంతో పాటు అద్దంకి అంటే కరణం, కరణం అంటే అద్దంకి అనేలా పేరు సంపాదించాడు.
కరణం బలరాం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కరణం బలరాం టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చిరాల నియోజకవర్గం నుంచి బలరాం పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో బలరాంకు బదులుగా కుమారుడు వెంకటేష్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. దీంతో బలరాం రాజకీయ జీవితంపై మరక పడినట్టయింది. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం బలరాం తన ఇమేజ్ ను ఫనంగా పెట్టారనే టాక్ వినిపించింది.